తెలుగు మీడియా మొగల్ రామోజీరావు కన్నుమూశారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పత్రిక సత్తా ఏంటో రామోజీ సగర్వంగా చాటి చెప్పారు. ఎంతో మందికి ఉపాధి ఇచ్చారు. విలేకరులను తయారు చేశారు. నేడు పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మొత్తం ఒకప్పుడు రామోజీ దగ్గర పనిచేసిన వారే. రామోజీరావుకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి అతని జర్నలిజం నచ్చకపోవచ్చు. రామోజీరావు శిబిరంలో ఉండి ఆయనకు అనుకూలంగా ఆలోచిస్తే మాత్రం తన దూరదృష్టి ఏంటో కనిపిస్తుంది. ప్లానింగ్, ఇతర వ్యవహారాలు వావ్ అనిపిస్తాయి. అనారోగ్యంతో రామోజీరావు కాలం చేశాడు కానీ తను వయసులో ఉన్నప్పుడు ఆయన సమయపాలన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తినిస్తాయి. మీడియా ద్వారా రాజకీయాలని శాసించవచ్చని ఆయన చాటి చెప్పారు. ప్రభుత్వాలని పడగొట్టవచ్చని, నిలబెట్టవచ్చని స్పష్టం చేశారు. రామోజీ పత్రిక లేకుంటే ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీ లేదు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేది కాదు. చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు కూడా రామోజీరావే చుక్కాని. చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు కూడా రామోజీరావే పత్రిక పరంగా సహకరించారు. రామోజీరావు పట్టుపడితే ఏదైనా జరిగిపోవాల్సిందే అని అంటారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం రామోజీ పాటుపడ్డాడు. రామోజీ సంస్థల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమా కెరియర్ ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో ఎన్టీఆర్కు కాంగ్రెస్ పార్టీ అవమానం చేసింది. అప్పుడే ఏపీలో పొలిటికల్ స్పేస్ ఉందని గుర్తించారు. సొంత పార్టీ పెట్టాలని ఎన్టీఆర్ ఆలోచనకు వచ్చారు. అప్పట్లో రామోజీ పత్రిక తిరుగులేని స్థాయిలో ఉండేది. రామోజీరావు ప్రతిరోజు పత్రిక నిర్వహణ, వార్తలు, ఇతరత్ర వ్యవహారాలపై సమీక్ష నిర్వహించేవారు. అప్పట్లో రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు వచ్చారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజీవ్ గాంధీకి స్వాగతం పలికేందుకు అంజయ్య వెళ్లారు. అక్కడ కార్యకర్తల హంగామా తారస్థాయికి చేరింది. ఆ హడావిడి చూసి రాజీవ్ గాంధీకి కోపం వచ్చింది. అంజయ్యను పక్కన పెట్టి హెలికాప్టర్లో వెళ్లిపోయాడు. దీంతో అంజయ్య చిన్నబుచ్చుకున్నారు. దీనితో తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం అని అంజయ్యకు విమానాశ్రయంలో ఎదురైన అనుభవానికి సంబంధించిన ఫోటోలను ఒకే వరుసలో ప్రచురించారు. అలానే తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం అనే ఓ నినాదాన్ని, పొలిటికల్ ఐడియాలజీని రామోజీరావు స్పష్టీకరించారు. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడమే ఎన్టీఆర్ చేయాల్సిన పని. రామోజీరావు అనుకున్నట్టుగానే ఆ నినాదం ఒక డైనమైట్ లాగా పనిచేసింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 9 నెలల్లోనే ఎన్టీఆర్కు అధికారం దగ్గరికి వచ్చింది. తర్వాత రామోజీరావు బాబు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి ఒక్కటి చాలు 10,000 సైన్యమని సీనియర్ జర్నలిస్టులు శృతీకరిస్తే దానిని రామోజీరావు సమూలంగా మార్చేశాడు. తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాడు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వం తీరును ఎండగట్టి తాను అనుకున్న పార్టీని అధికారంలోకి తీసుకురావడం రామోజీ సక్సెస్ అయ్యారని చెబుతుంటారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.